కాంగ్రెస్ లో అతిపెద్ద చర్చ కొండా సురేఖ. కాంగ్రెస్ లో ఇప్పుడు కొండా సురేఖ హాట్ టాపిక్ గా మారారు. కేబినెట్ భేటీకి కూడా హాజరు కాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైకమాండ్ తో చర్చించినా ఇంకా అలక వీడలేదంటూ తెలుస్తోంది. మీనాక్షితో కూడా ఇప్పటికే భేటీ అయ్యారు. హన్మకొండకు పైన అయినట్లుగా తెలుస్తోంది. కొండా మురళితో వివాదంపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అనుచరులతో భేటీ అనంతరం కీలక ప్రకటన ఉండబోతోందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు కొండా సురేఖకు బీసీ సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. బీసీ మంత్రిని రెడ్డి సామాజిక వర్గం అణిచివేస్తోందంటూ ఆరోపణ చేసిన విషయం మనం చూసాం. మంత్రి పదవి నుంచి తప్పించే కుట్ర చేస్తుంటే ఊరుకోమంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. కొండా మురళితో భేటీ తర్వాత అనుచరులతో కూడా మాట్లాడి ఒక కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మనందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలో కొండా సురేఖ చుట్టూ అనేక వివాదాలు మనం చూసాం. ముఖ్యంగా పొంగులేటి మీద చేసినటువంటి ఆరోపణలు కానీ, దేవాదాయ శాఖ విషయంలో కొంత ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉందని, లేదంటే ఆ కాంట్రాక్టులు వేరే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, తన మంత్రి శాఖలో వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, కనీసం కంప్లైంట్ ఇచ్చినా పెద్దగా పట్టించుకోవడం లేదనేటువంటి అసంతృప్తి, ఇలా చాలా విషయాల్లో మనం చూస్తూనే ఉన్నాం. కేవలం పొంగులేటి విషయంలోనే కాదు, మరికొంతమంది విషయంలో కూడా గతంలో కడియం విషయంలో మనం చూసాం, అలాగే నాయిని విషయంలో మనం చూసాం. ఇలా అనేక మంది విషయంలో కొంత రప్చర్ అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇదే సమయంలో కొండా సురేఖ డాక్టర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా కీలకంగా మారాయి. కొండా సురేఖ డాక్టర్ మాట్లాడుతూ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన తమను అణిచివేసే ప్రయత్నం జరుగుతోందని, రెడ్డి సామాజిక వర్గం డామినేషన్ పెరిగిందంటూ, అలాగే ఓఎస్డీని మార్చడం విషయం కానీ ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారాయి. ఓ పక్క పోలీసులు ఇంటర్వ్యూన్ అవ్వడం కానీ, ఈ విషయాల్లో పోలీసులు వచ్చి తమను ఏదో బెదిరించే విధంగా బిహేవ్ చేశారని, లేదంటే ఓఎస్డీని మార్చారని, అలాగే తన పేరెంట్స్ విషయంలో కుట్ర జరుగుతుందని, రాజకీయంగా వారిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ఇలా రకరకాలైనటువంటి విమర్శలు చేయడం. ఈ సమయంలోనే కొండా సురేఖ ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జితో భేటీ అవ్వడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఉత్కంఠ మనకు కనిపిస్తోంది. వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. వెంకటరత్నంతో మాట్లాడే ముందు ఒకసారి కొండా సురేఖ అసలు ఏం మాట్లాడారు చూద్దాం. మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి మేడం గారి దగ్గరికి రావడం జరిగింది. మా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి దగ్గరికి వచ్చి నేను నా యొక్క ఆలోచనలు, మరి నాకున్నటువంటి ఇబ్బందులు వారితోటి షేర్ చేసుకోవడం జరిగింది. వారందరూ కూడా కూర్చొని మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పారు. అది వాళ్ళకు వదిలేసి నేను వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి వాళ్ళకే అప్పచెప్పి ఈరోజు ఏది నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను ముందుకు పోతానని తెలియజేస్తాను. అదే చెప్పారు, వాళ్ళకు వదిలేశాను, వాళ్ళు మేము చూసుకుంటాము, మేము చూసుకొని మేము కోఆర్డినేట్ చేస్తామని చెప్పడం జరిగింది. అవన్నీ నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదండి. అవన్నీ మీ అన్నీ తెలిసినవన్నీ అడగద్దు దయచేసి. నేను మీడియా వాళ్ళని, ఎందుకంటే మిమ్మల్ని దాటేసి వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పి మేము ముందటికి వచ్చి నేను చెప్పడం జరుగుతూ ఉంది. కేవలం నేను కలవడానికి వచ్చాను, చెప్పాలనుకున్నాను, చెప్పాను. వారం వాళ్ళకు వదిలేసి నేను వెళ్తా ఉన్నాను. ఆ సొల్యూషన్ వాళ్ళు చూసుకుంటారు. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది చాలా కీలకంగా మారింది. ఓవైపు ఒక కీలక ప్రకటన ఉండబోతోంది కొండా సురేఖ నుంచి అని చెప్పి చర్చ జరుగుతుంది. మరి కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయబోతోంది, ఇక్కడ కూడా చాలా ముఖ్యమైన అంశంగా మారింది. మరోవైపు రెడ్ల డామినేషన్ అనేటువంటి చర్చ ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున జరగడం, బీసీ రిజర్వేషన్ల గురించి ఓవైపు కాంగ్రెస్ ఇంత ప్రయత్నం చేస్తుంటే మరోవైపు బీసీ మంత్రిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు మాట్లాడడం, ఇవన్నీ కూడా చాలా కీలకమైన అంశాలుగా మారాయి. వెంకటరత్నం ఉన్నారు మనతో, మా ప్రతినిధి వెంకటరత్నంతో మాట్లాడదాం. వెంకటరత్నం, ఏం జరగబోతోంది అనేది ఒక కీలక అంశం. అంటే కొండా మురళితో భేటీ తర్వాత, కీలకమైనటువంటి వాళ్ళ అనుచరులతో భేటీ తర్వాత ఏదో కీలక ప్రకటన ఉండబోతోంది అంటున్నారు. మరోవైపు అధిష్టానంతో కూడా ఇప్పటికే ముఖ్యమైనటువంటి వాళ్ళతో భేటీ అయ్యారు, అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి అక్కడి నుంచి ఏదైనా యాక్షన్ ఉండబోతుందా? మరోవైపు చాలామంది ఈ విషయంలో ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. ముఖ్యంగా రెడ్ల ఆధిపత్యం పెరిగిపోతుందంటూ చేసినటువంటి ఆరోపణ కూడా మనం చూస్తున్నాం. ఏం జరగబోతుంది అసలు ఈ విషయంలో? నందు, గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు, మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించినటువంటి వ్యవహారాల మీదే కొద్దిగా ఇబ్బందికర వాతావరణం జరిగినట్టు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలం మారుతున్న కొద్దీ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు బీసీ అంశం కూడా తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రం యావత్తు
ఇప్పుడు బీసీల సమాజం ఎటువైపు వెళ్తుంది, బీసీల ఆలోచనలు ఎట్లా ఉంటున్నాయి అన్నటువంటి విధంగా మొత్తం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు కూడా ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ కేవలం బీసీ మంత్రి అయినటువంటి తన మీద ఒక కక్షపూరితంగా కొంతమంది ఒక సామాజిక వర్గం వ్యవహరిస్తుందన్నటువంటి విషయాలు కూడా స్పష్టంగా చెబుతూనే మరోవైపు తన శాఖకు సంబంధించినటువంటి అంశంలో వేరే వాళ్ళ ఆధిపత్యం ఏంటి అంటే, ఒక బీసీగా మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే పనిచేస్తారా, లేకుంటే సొంత నిర్ణయాలు తీసుకున్నటువంటి అధికారం తమకు ఉందా లేదా అన్నటువంటి ఒక ప్రశ్నలు కూడా ఇటు మంత్రి కొండా సురేఖ గారు అలాగే ప్రస్తుతం బీసీ సంఘాలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మెజార్టీగా ఉన్నటువంటి వాళ్ళు మైనార్టీలుగా వ్యవహరించాల్సి వస్తుంది, మైనార్టీగా ఉన్నటువంటి వాళ్ళు మెజార్టీ నిర్ణయాలు తీసుకొని రాష్ట్రంలో ఒక గందరగోళ వాతావరణం సృష్టిస్తున్నారని చెప్పి ఇక్కడ వరంగల్లో కూడా బీసీ నాయకులు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానమే ఇక్కడ రాహుల్ గాంధీ చెప్పాడు 42% రిజర్వేషన్లు అమలైతే మాత్రం ఒక సామాజిక సమీకరణ నేపథ్యంలో కూడా అంతా బాగా జరుగుతుందన్నటువంటి ఒక ధీమా మాత్రం వ్యక్తం చేశారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దానికి తిరోగదాకాలు ఇస్తుంది. పేరుకు మాత్రమే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ వెనుక నుండి చేసేటువంటి చర్యలు కుట్రలు జరుగుతూనే ఉన్నాయన్నటువంటి ఒక కోణంలో మాత్రం ఇక్కడ యావత్ తెలంగాణ సమాజం కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మంత్రి గారి మీద మొన్నటి నుంచి జరుగుతున్న విషయంలో కొండా సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలు, కొండా సురేఖ కూతురు కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కీలకంగా మారుతున్నాయి. మొన్ననే రీసెంట్ గా లండన్ నుంచి వచ్చినటువంటి కొండా సుష్మిత తను మాట్లాడినటువంటి మాటల మీద కూడా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కూడా స్పందించారు. ఎందుకంటే తను కూడా తన కూతుర్ని ఇక్కడ తిరస్కరించడం లేదు, అలాగే పొగడడం లేదు. ఎందుకంటే కొంతమంది యువకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆవేశంలో మాట్లాడడం సమంజసమే, కాకపోతే కొన్ని పరిస్థితులకు తగ్గట్టుగా అర్థం చేసుకోవాలనేటువంటి అవసరం ఉంటుంది. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు నేను ఇంతకంటే ఎక్కువగా మాట్లాడాను, యువకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడడం సహజమే అని కొండా సుష్మితను కూడా వెనకేసుకు రావడాన్ని కూడా ఇక్కడ మనం గమనించాల్సింది. అంటే వీళ్ళు నిజంగా ఒక వివక్షకు గురవుతున్నారా, బీసీ సామాజిక వర్గం అన్నటువంటి ఒక ఆలోచనలతోనే అణగదొక్కబడుతున్నారన్నటువంటి ఆలోచనలు కూడా కొండా మురళి చేసినటువంటి మాటల్లో కూడా మనకు కనిపిస్తున్నాయి. అట్లా అని చెప్పి కొండా మురళి కూడా అగ్రెసివ్ గా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు, ఎంతో సంయమనంతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి మీడియాతోటి. తను కూడా చెప్తున్నాడు ఏంటంటే, నాకు మంత్రులందరితోటి అంటే సాన్నిహిత్యం ఉంది, ప్రతి ఒక్క బీసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా అలాగే ఉన్నత సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రులైనా నేను నేరుగా వెళ్ళి కలిసే సాన్నిధ్యం నాకుంది. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయంలో కూడా తాను ఎన్నో మంచి చెడులు అన్ని చూశాను, అంతా మాత్రం సంయమనం కోల్పోలేదు. మాకు ఏదన్నా స్టేట్ ఫర్గా మాట్లాడమే తమకు తెలిసినటువంటి విద్య, వెనుక ఉండి తెరచాటు రాజకీయాలు చేసేటువంటి వ్యక్తిత్వం మాది కాదు. ఎప్పుడున్నా సరే ప్రజల కోసమే మేము ఆలోచనలు తీసుకుంటాము, మా నిర్ణయాలు కూడా అలాగే ఉంటాయి, ప్రజలు కూడా మాకు అందుకే అండగా ఉంటున్నారన్నటువంటి ఆలోచనలు చెప్తున్నారు. పార్టీలో గతంలో బీఆర్ఎస్ లో ఉన్నా, తర్వాత వైసీపీలో ఉన్నా, తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో వచ్చినా తను ఎక్కడ ఉన్నా కానీ ప్రజల క్షేమం కోరమే నేను రాజకీయాలు చేస్తున్నాను తప్ప స్వార్థపూరిత రాజకీయాలు చేసేటువంటి దుష్ట ఆలోచనలు తమకు లేవని మాత్రం నొక్కి వక్కానిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ముగ్గురు అంటే కొండా సుష్మిత, కొండా సురేఖ, కొండా మురళి ముగ్గురు కూడా ఒకే స్టాండ్ మీద ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. వీళ్ళ ఆలోచనలు అంటే మంత్రివర్గానికి సంబంధించినటువంటి విషయంలో నేను మాట్లాడను, తలదూర్చను అన్నటువంటి విషయాలు చెబుతున్నాయి కానీ తమ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందని కొండా మురళి చెప్పారు. ఇది ఒక స్థానికంగా ఉన్నటువంటి వరంగల్లో ఉన్నటువంటి తన 5 నియోజకవర్గాల్ని ప్రభావితం చేసేటువంటి శక్తి తమకు ఉందన్నటువంటి విషయాన్ని కూడా బాహాటంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీసీ మంత్రికి అవమానం జరుగుతుంది, బీసీ మంత్రిని కాబట్టి అణగదొక్కుతున్నారన్నటువంటి మాటలు కొండా సురేఖ మాట్లాడిన తర్వాత బీసీ సామాజిక సమీకరణ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. బీసీ మంత్రులు కూడా ఒకవైపు ఉంటున్నట్టు మరోవైపు మిగిలిన సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అన్నట్టు ఒక వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు కొట్టిపారేలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి బీసీలు కూడా వరంగల్లో మద్దతు తెలుపుతున్నటువంటి ఆ పరిస్థితులుగా నెలకొన్నాయి. ఒకవేళ ఆ కొండా సురేఖ మంత్రి వర్గానికి సంబంధించి అలాగే మంత్రి పదవికి కానీ ఏమైనా నష్టం వాటిల్లేటువంటి చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటే బీసీల సత్తా ఏందో చూపిస్తామన్నటువంటి ఒక హెచ్చరికలు కూడా ఇక్కడ చెప్తున్నారు. రేపు బీసీలకు సంబంధించినటువంటి బంద్ కూడా 18వ తారీఖు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో కూడా బీసీలందరూ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడి కూడా ఒక నిర్ణయం కూడా తీసుకుంటున్నారు. ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా కూడా బీసీలు పోరాడాలి. ఆ మంత్రులు ఎవరైనా కాంగ్రెస్ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, అలాగే మిగిలిన బీజేపీ అయినా ఏ పార్టీలో ఉన్నా కానీ బీసీలను రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరమే తమ యొక్క లక్ష్యం అన్నది కూడా ఒక ఏకగ్రీవ తీర్మానం చేశారు. అందులో భాగంగానే ఒక 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖకే ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటే మిగిలిన బీసీ నాయకులు కూడా ముందుకు రావాలంటే కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి చర్యలు ఏమాత్రం సహించమని చెప్పి బీసీ సంఘాలు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ మీనాక్షి నటరాజన్ గారు వారితో మాట్లాడిన తర్వాత ఆ కొండా సురేఖ గారు ఇక్కడ ప్రస్తుతానికి వరంగల్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత తన భర్త కొండా మురళితో కూడా ఈ విషయాలు కూడా పూర్తిగా చర్చించి కార్యకర్తలతో సమావేశం అయిన తర్వాత వారి ఆ కార్యాచరణ ఏందనేది కూడా చెప్పేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ కొండా మురళి హనుమకొండలో ఉన్నాడు, కొండా సురేఖ మాత్రం మంత్రి గారు హైదరాబాద్ లోనే ఉన్నారు. ఇక్కడికి హైదరాబాద్ నుంచి వరంగల్ ఏదైనా కీలక నిర్ణయం ఉండే అవకాశం ఉందంటారా వెంకటరామన్? ఎందుకంటే
ఓవైపు ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చారు, మాట్లాడారు, అధిష్టానం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందేమో చూడాలి అనే పరిస్థితిలో ఉన్నప్పుడు మరోవైపు కొండా మురళితో మాట్లాడి అనుచరులతో మాట్లాడి ఏదో ఒక నిర్ణయం అంటే ఏదైనా ఎక్స్ట్రీమ్ డెసిషన్ ఉండే అవకాశం ఉందంటారా? లేకపోతే యా చెప్పండి. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీని వీడే కొంతమంది ఏం చేస్తారు, బయట నుండి కొన్ని వర్గాలు కూడా తమ పార్టీలోకి రావాలి, బీసీలందరూ ఐక్యంగా ఉండి మరొక తెలంగాణ తర్వాత అత్యంత పెద్ద ఉద్యమాన్ని నిర్మించాలన్నటువంటి ఒక ఆలోచనలు కూడా సమీకరణలు కూడా అంతర్గతంగా జరుగుతున్నాయి. అందులో కూడా ఇక్కడ కొండా సురేఖకి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా ఆ మంత్రాలు జరుగుతున్నాయా లేదా అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఉన్నాయి. ఇక్కడ అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇప్పుడు కొండా సురేఖ అంశమే ఇదొక అంటే సంధికాలంగా కూడా దీన్ని అభివర్ణించేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ కొండా సురేఖ అంశమే ఇది ఒక రాబోయే రాజకీయాలకు నాంది పలుకుతుందా అన్నటువంటి ఆలోచనలు కూడా కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కానీ ప్రస్తుతానికైతే కొండా మురళి, కొండా సురేఖ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. మేము సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కూడా మేమే ముందు నుంచి కూడా ఎంతో తపన పడ్డటువంటి వ్యక్తుల్లో ముందు వరుసలో మేము ఉంటాము. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాకు అత్యంత విలువైనటువంటి పార్టీని కాపాడుకుంటూ, కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రజలకు సేవ చేయడమే తమ యొక్క అభిమతంగా వాళ్ళు వర్ణిస్తున్నారు. కాబట్టి కీలక నిర్ణయాలంటూ ఏమీ ఉండకపోవచ్చు. కాకపోతే ఇక్కడ మంత్రివర్గాల్లో జరుగుతున్నటువంటి ఆ సమీకరణలు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మళ్ళీ ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఒక మధ్య మార్గంగా ఏమైనా అధిష్టాన నిర్ణయాలు ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. నందు రైట్. థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద కొండా సురేఖ విషయంలో ఏం జరగబోతుందనే ఉత్కంఠ కనిపిస్తోంది. ఇప్పటికీ అధిష్టానంతో మాట్లాడారు. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుంది అధిష్టానం? తనకు అన్యాయం జరుగుతుందని రెడ్లందరూ కలిసి తన మీద డామినేషన్ చేస్తున్నారంటూ ఇప్పటికే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు, మరి ఏం చేయబోతున్నారు ఈ విషయంలో? మరోవైపు కొండా మురళితో భేటీ అయిన తర్వాత కొండా సురేఖ తన ముఖ్య కార్యకర్తలతో కూడా భేటీ అయ్యి చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇంకేదైనా ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకోబోతున్నారా? ఇప్పటికే ఏదైనా నిర్ణయం ఉందా? ఇతర పార్టీల నుంచి కూడా కొంత ఆఫర్స్ ఉన్నాయంటే చర్చ నడుస్తుంది. అసలు బీసీ రిజర్వేషన్ల కోసం కృషి చేస్తున్నటువంటి పార్టీలో, ఇంత చేస్తున్నటువంటి పార్టీలో బీసీ నాయకురాలకి, అందులోనూ ఒక బీసీ మంత్రికి అక్కడ ఇంత ప్రెషర్ ఉందని, లేకపోతే ఇన్ని రకాలుగా తనని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారంటూ వాళ్ళే వచ్చి బయటకు చెప్తున్నారంటే ఎలా చూడాలి అనే ప్రశ్న కూడా వస్తుందిగా. ఎందుకని సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులకి న్యాయం చేయలేకపోతున్నారనే ప్రశ్న వస్తుందిగా. చాలా సీనియర్లు, సుదీర్ఘ అనుభవం ఉంది, అందులోనూ మహిళా నాయకురాలు, బలమైన నాయకురాలు అనే పేరుంది. ఇంత జరుగుతున్న తర్వాత మరి ఎందుకని ఇన్ని రోజులు చర్చించలేదు? మొన్న ఈ మధ్యకాలంలో మనం చూసాం, అధిష్టానం వరకు వెళ్ళి, ఖర్గే వరకు వెళ్ళి మరి కంప్లైంట్ ఇచ్చి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం మీద అంత నమ్మకం లేకనా, లేకపోతే వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉందని ఫీల్ అవుతున్నారా? తమ మీద ఉన్నటువంటి ప్రెజర్లో తమని ఎవరైతే తొక్కేయాలనుకుంటున్నారో వాళ్ళ విషయంలో మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.